తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు మద్రాసీలుగా పిలువబడేటువంటి మన తెలుగు జాతిని, తెలుగువాడి జాతికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిని. ఇవాళ తెలుగువాడి ఆత్మ గౌరవం అనేటువంటి నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి స్లోగంతో ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారి. కూడు, గుడ్డ, నీడ ఈ ప్రణాళికతో ప్రతి ప్రజలకి, పేదవాడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టాలి, ఉండడానికి ఒక నీడనివ్వాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాల్ని మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీది. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రపంచం అంతా కూడా తెలుగు రాష్ట్రం వైపు చూసే విధంగా ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం కానీ, సైబరాబాద్ నిర్మాణం కానీ, ఇవాళ మహిళలందరూ కూడా ఎక్కడికక్కడ ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి అని అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది మాత్రమే. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరింత పేరుగాంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఇవాళ గూగుల్ డాటా సెంటర్ ని ఇవాళ తీసుకొచ్చి ఆ ఘనతను మళ్ళీ రికార్డు మళ్ళీ నెలకొల్పినటువంటి ఘనత కూడా నారా లోకేష్ గారు అనేటువంటి విషయం మనందరం ఒకసారి గమనించాలి. ఇవాళ మన అనకాపల్లి జిల్లాలోనే ఇవాళ 70,000 కోట్ల రూపాయలతో ఇవాళ ఆర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ, ఇవాళ బాబా 2,000 ఎకరాల్లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ, ఇవాళ అనేక విధాలుగా ఇవాళ ఫార్మాసిటీ కానీ ఇవాళ అనేక విధాలుగా అనకాపల్లి జిల్లాలోనే వందల వేల లక్షల కోట్లతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు బాట వేసినటువంటి ఘనత కూడా మన తెలుగుదేశం పార్టీది. మరి అటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండడం అనేటువంటిది మనందరికీ కూడా గర్వకారణం. ఆ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ కమిటీ ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇవాళ వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి ఇవాళ కొల్లు రవీంద్ర గారు. కొల్లు రవీంద్ర గారు ప్రతిపక్షంలో ఉండగా ఆనాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రవీంద్ర గారిని 58 రోజులు జైల్లో పెట్టినటువంటి సంఘటన మనందరం కూడా గుర్తించుకోవాలి. అంటే ఇవాళ పార్టీ కోసం నిరంతరం శ్రమపడి ప్రతిపక్షాలు ధీటుగా ఎదుర్కొని ఇవాళ మళ్ళీ మన అనకాపల్లి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారికి ఒకసారి మనందరం కూడా అభినందనలతో వారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈవేళ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా తాతీబాబు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడు గారు, అలాగే మిగతా పార్టీ సభ్యులుగా అనేక మంది పార్టీకి సేవ చేసినటువంటి వారందరినీ కూడా పార్లమెంటరీ పార్టీ కమిటీగా నియమించడం జరిగింది. నేను వారందరినీ కోరేది ఒకటే, ప్రతి నెల కూడా తప్పనిసరిగా జిల్లా వ్యాప్తంగా జిల్లా సమావేశాన్ని నిర్వహించాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నెల దయచేసి జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నేను తాతీబాబు గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా అనుబంధ సంఘాలు, ఇవాళ తెలుగు యువత ఉంది, తెలుగు మహిళ ఉంది, టీఎన్టీయూసీ ఉంది, ఇవాళ ఐటీడీపీ ఉంది, అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి. అనుబంధ సంఘాలు పేరుకి మాత్రం ఎండిపోతా ఉన్నాయి. అనుబంధ సంఘాల్లో ఉండేటువంటి కమిటీలు కూడా వారు కూడా దయచేసి పత్రికా సమావేశాలను ఏర్పాటు చేయాలి. మరి ఆ విధంగా అనుబంధ సంఘాల కమిటీలు, అదేవిధంగా పార్లమెంటరీ కమిటీలు ఉత్సాహంగా మనం పనిచేసినట్టయితే తప్పకుండా రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ స్థానిక ఎన్నికల్లో కూడా మనందరం కూడా తప్పకుండా విజయం సాధిస్తాం. ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా నేను కోరేది, ఇవాళ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని అనుసంధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ఎవరిని పిలవటం లేదు. ఇవాళ కలెక్టర్లు కానీ, డిఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ ఓన్లీ పదవులు ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో పోరాటం చేశారో, ఎవరైతే 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు విస్మరిస్తా ఉన్నారు. మరి అటువంటిది ఇవాళ అధికారులకు కూడా స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వాలి. సచివాలయ వ్యవస్థలో కానీ, ఇవాళ జిల్లా అధికార వ్యవస్థలో కానీ తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని, తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు నిర్వహించినటువంటి సీనియర్ కార్యకర్తల్ని తప్పనిసరిగా అన్ని కార్యక్రమాల్లో పిలవాలి అనేటువంటిది నేను స్పష్టంగా
చెప్తా ఉన్నా. అటువంటి కార్యకర్తల్ని మన ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలి. ఆలం కాశీనాయుడు గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితి రావాలి. అంతేగాని నీకేమో చైర్మన్ పదవి ఉందా, స్టేట్ పదవి ఉందా అని అడిగేటువంటి పరిస్థితి ఏంటి ఇవాళ? కాబట్టి అవన్నీ రూపుమాపాలి. మరొకసారి ఈ నూతన పార్లమెంటరీ కమిటీ తప్పకుండా 2 సంవత్సరాల కాలంలో రాబోయేటువంటి సంస్థాగత ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా మనం విజయం సాధిస్తేనే రేపు మళ్ళీ 2029లో మనం మన జెండాని మళ్ళీ మన అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉంటాం. దయచేసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం.